సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మన బ్రతుకు నలుగురికి ఆదర్శంగా ఎలా మారాలి అనేది గురువు చెప్తాడు అని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తారు. అలాంటి గురువులు ఈ రోజు దేశ విద్రోహ చర్యలను పిల్లలకు నేర్పించడంతో పాటు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు అంటే ఇలాంటి కొంతమంది టీచర్లు ఆ గురు వ్యవస్థకే, గురు పరంపరకే మాయని మచ్చలాగా మిగిలిపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానిస్టేబుల్ చట్టాలను ప్రజలకు రక్షించడానికి ఉపయోగించాలి, చట్టాలకు లోబడి ఉండాలి. పోలీస్ వ్యవస్థ ఉంది అంటే అమ్మయ్య ఏ దొంగల నుంచి, ఏ దుర్మార్గుల నుంచి, ఏ దేశద్రోహుల నుంచి మాకు ఎలాంటిది ప్రమాదం జరగదు అని గుండెల మీద చేసుకొని ప్రజలు నిద్రపోవాలి. కానీ అలాంటి వృత్తిలో ఉండి సాయి కుమార్ చెప్తాడు పోలీసులకు సంబంధించిన డైలాగ్, కనిపించిన 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్ అని. నిజంగా నీతి, న్యాయం, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్లు, ఈ దేశాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఉగ్రవాదులతో చేతులు కలిపి వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని లీక్ చేయడంతో పాటు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే వాళ్ళని ఏమనాలి?